గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. నేను మీ అనిల్. సో ఆగస్టు 15 వైపే రైతుల చూపు ఉంది. ఎందుకంటే కూడా ఆగస్టు 15 రోజున రుణమాఫీ చేస్తుంది రేవంత్ సర్కార్. ఒక శుభవార్త చెప్తుందనేసి కూడా రైతులంతా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే 35,000 కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతాయి రుణమాఫీ చేయడానికి అనేసి సర్కార్ అయితే ఆ దిశగా నిధులు సమకూర్చుకునే పనిలో పడింది. అయితే రుణమాఫీకి సంబంధించి కొన్ని ప్రతిబంధకాలను అయితే ప్రభుత్వం పెట్టింది. సో ఇంతకు ముందు అయితే రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, ముఖ్యమంత్రి కాకముందు అసలు మీరు పోయి ఇప్పుడే లోన్ తెచ్చుకోర్రి, నేను రాగానే కటకట మాఫీ చేసేస్తా అనేసి ఎవరైతే లోన్ తెచ్చుకొని వాళ్ళు ఎవరు ఉన్నా కానీ పోయి లోన్లు తెచ్చుకోండి, తర్వాత మన సర్కార్ వస్తా ఉంది, మన సర్కార్ వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు తర్వాత మళ్ళీ ఎన్నికల కూడని బంగారు బిందెలు ఉంటాయని వచ్చాము, కాకుండా అక్కడ లంక బిందెలు అన్నీ ఏవి లేకపోవడము గమనార్థమనే చెప్పడము. తర్వాత ఇప్పుడు అందరు రైతు మరి చేశారా చేయరా అని ఆందోళన అయిపోయారు. అంటే ప్రతి ఒక్కరు మొన్న పంట పండించిన వాళ్ళు కూడా కొంత వర్షము ఎక్కువ పడడం వల్ల కూడా పంట నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆశగా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. మొన్న చూసుకున్నట్లయితే భువనగిరి యాదగిరి లక్ష్మీనారాయణ సాక్షి ప్రమాణం చేస్తూ మరి ఆగస్టు 15 రోజు రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పారు. మరి దానికి మనకున్న నిధులు కానీ కొన్ని కండిషన్స్ చెప్పారు. ఏవైతే గతంలో అయితే మొత్తం అందరికి చేస్తా అన్నారు, కొన్ని కండిషన్స్ అయితే చెప్పారు. కొత్తగా కొన్ని కండిషన్స్ అయితే ప్రభుత్వం పెట్టింది, కొన్ని ప్రతిబంధకాలను మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూడా పిఎం కిసాన్ నిధి అంటే ప్రధానమంత్రి తెలంగాణలో ఏదైతే రైతు బంధు అనే స్కీమ్ ని ఆదర్శంగా తీసుకొని పిఎం కిసాన్ సంబంధించి ఆ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి రైతుకు కూడా అంటే లిమిటెడ్ పిఎం కిసాన్ కింద అంటే అర్హులు ఎవరైతే ఉన్నారో 2,000 రూపాయలు పిఎం కిసాన్ కింద అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా అక్కడ ఉన్న కండిషన్స్ ఏదైతే సెంటర్లో ఉన్న కండిషన్స్ మన స్టేట్లో ఉన్న ఇవి దీనికి కూడా వర్తిస్తాయని చెప్తా ఉన్నారు. ప్రధానంగా అట్లాంటి కండిషన్స్ నే అంటే పిఎం కిసాన్ కి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే రుణమాఫీ చేసే దిశగా కూడా తెలంగాణ సర్కార్ అయితే ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ దిశగానే వాళ్ళకే చేస్తుంది. అందులో ముఖ్యమైన కండిషన్స్ ఏంటంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వర్తించబోదని చెప్తా ఉన్నారు. అంటే ఇది వరకు మనం చూసాము చాలా వరకు. ఇప్పుడు రైతు బంధు విషయంలో మనం చూసుకుంటే విచ్చలవిడిగా అంటే భూస్వాములకు ఎవరికి పడితే వాళ్ళకు విచ్చలవిడిగా పంపిణీ చేసేసి నిధుల దుర్వినియోగం జరిగింది. అసలు ఇట్లా ఇయ్యకూడదు, 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఆ లోపు ఉన్న వాళ్ళకే ఇవ్వాలంటూ కూడా చాలా వరకు విమర్శలు వచ్చినాయి ప్రభుత్వం మీద. సో దీనికి సంబంధించే గత ప్రభుత్వం చేసిన తప్పిదం తాము చేయబోమనేసి రేవంత్ సర్కార్ అయితే భావిస్తుంది. అందుకోసము వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. అంటే ప్రజా ప్రతినిధులకు మినహాయించారు. ఎవరైతే ఐటీ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడతా ఉంటారో వాళ్ళకు కూడా మరి ఇవ్వబోమని కూడా వాళ్ళైతే స్పష్టం చేశారు. అలాగే ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఈ రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ కంపల్సరీ కడుతున్నారు ఐటీ. ఎందుకంటే వాళ్ళు ఒక ఇల్లు కొనాలంటే వాళ్ళకు ఒక 50,000 వరకు జీతం ఉంటే ఐటీ వస్తుంది. దాంతో లోన్ తీసుకొని ఐటీ ఉంటేనే కదా లోన్ ఇచ్చేది. ఐటీ ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఏదైతే 3 లక్షల పైన ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడతా ఉన్నారో వాళ్ళకు మాత్రమే వర్తించాలి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు అందరికి కాకుండా కానీ 3 లక్షల పైన ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడతారో, అంటే 3 లక్షలు కడుతున్నారంటే వాళ్ళకి ఎంతో అంత ఉంటుంది, వాళ్ళకి అమౌంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ నుండి, ఎందుకంటే ఉద్దేశం ఏంది అసలు రైతు ఎవరైతే ఇవాళ నిజమైన లబ్ధిదారులకు మాత్రమే అందే విధంగా సర్కారు ఒక నిర్ణయం తీసుకుంది. నిజమైన లబ్ధిదారులను గుర్తించడానికి కూడా ఈ విధంగా ఇప్పుడు ఏదైతే అనిల్ చెప్పారో 3 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు ఇది వర్తించదు. ఆ పైన కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు మాత్రం వర్తించదు ఈ రుణమాఫీ అనేసి కూడా చాలా క్లియర్ కట్ గా ఉంది. ఇంకోటి ప్రధానంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళకు కూడా వర్తించదు. ఎందుకంటే వాళ్ళకి శాలరీ మంత్లీ వస్తూ ఉంటాయి, 30+ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నిరంతరమైన శాలరీ వస్తాయి కాబట్టి వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుండి శాలరీ వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్పడం అయితే జరుగుతాం. ప్రధానంగా ఇక ముగ్గురిగా ఎవరైతే మనకి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో, ఐటీ ఎవరైతే పే చేస్తూ ఉన్నారో, గవర్నమెంట్ జాబ్లు ఉన్నారు వీళ్ళు అయితే ఇవి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈ ముందు చెప్పలే మనకి ఏదైతే రుణమాఫీ చేస్తామని అన్నారో ఆ విషయంలో ముందు చెప్పకపోవడం. ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాళ్ళు పెట్టిన నిబంధనలకు ఎక్కడ కూడా పొంతన అనేది లేదు. అప్పుడు ఏం చెప్పారు, రుణమాఫీ చేస్తాం, మీరు పోయి లోన్లు తీసుకోండి, క్రాప్ లోన్లు అనేసి చెప్పారు.
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైన కండిషన్స్ పెట్టిరంటే ఇట్లనే ఐటీ ఉండొద్దు, గవర్నమెంట్ జాబ్స్ చేయొద్దు, ఆ తర్వాత ప్రజా ప్రతినిధులై ఉండొద్దు అంటూ కూడా కొన్ని ప్రతిబంధకాలను అయితే ప్రభుత్వం పెట్టింది. సో కానీ ఇది కూడా మనం మంచిగానే తీసుకోవాలి. ఎందుకంటే గత గవర్నమెంట్ ఏదైతే కేసీఆర్ సర్కారు రైతు బంధు పేరు మీద గాని ఎమ్మెల్యేలకు, ఎంపీలకి దోచిపెట్టినదైతే చూసాం మనం. అదే విధంగా కాకుండా నిజమైన రైతులకు ఇయ్యాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నట్టు కూడా మనకైతే అనుకోవచ్చు ఇది. ఎస్. మరి ఇట్లా ఈ 35,000 కోట్ల రూపాయల నిధులు ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు ఏందనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. అంటే ప్రభుత్వానికే సవాల్గా మారింది. వాళ్ళు ఏమనుకున్నారు, లంకె బిందెలు ఉంటాయి అనుకోని మేము వచ్చినాం అధికారంలోకి, కానీ చూస్తే అన్ని ఖాళీ కుండలు ఉన్నాయనేసి తర్వాత చెప్పడం అయితే రేవంత్ జరిగింది. రెడ్డి ప్రెస్ ముఖంగా కూడా చెప్పారు. అయితే ఆ లంకె బిందెలు కాస్త ఖాళీ కుండలుగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో నిధులు ఎక్కడి నుండి వస్తాయి, ఎక్కడి నుండి రైతులకు రుణమాఫీ చేస్తారనేది పెద్ద సవాల్గా, ఛాలెంజ్ గా మారింది ప్రభుత్వానికి. సో దానికోసం ఒక ఉపాయం కట్టిరు. ఆ ఉపాయం ఏందో కూడా పేపర్లో పేపర్‌లో వచ్చింది, మనం వచ్చింది మనం చూద్దాం. చూస్తాము. రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదవ, ఆ పడావు పడ్డ పడవుడ భూములను భూములని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్న సర్కార్ భూములు అమ్మడం కంటే తనఖా పెట్టడమే మేలనే యోచన. గతంలో మనం చూసాం అనిల్, కోకాపేటలో కేసీఆర్ సర్కార్ మొత్తం అమ్మేసింది గవర్నమెంట్ ల్యాండ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే అది మనకి బంగారం. నిజంగా చూసుకున్నట్లయితే తెలంగాణ అమ్మేసిరు. ప్రజలకు అట్లనే బంగారం చిన్నజీఆర్ స్వామికి ఎకరం ఎకరం ఇచ్చారు. రూపాయికి ఎకరం అట్లా ఆ చొప్పున ఇచ్చేసిరు, ₹2 ఎకరం. సో అట్లా అడ్డికి భూములు పౌసేరు అంటారు కదా, అడ్డికి పౌసేరు లెక్క అమ్మేసిండు కేసీఆర్. దాన్ని అమ్మడం కంటే ఇక కుదవ పెట్టుకొని ఏదైతే మరి ఆయన ఛాలెంజ్ ప్రమాణం చేశాడు అక్కడ ఎక్కడ నరసింహారెడ్డి మన ఏదైతే ఉంటుందో టెంపుల్ యాదాద్రి టెంపుల్ మీద ప్రమాణం చేశాడు నరసింహస్వామి కాబట్టి ఆలయంలో ప్రమాణం చేసి చెప్పినట్టు చేశాడు అక్కడ చేసిండు కాబట్టి తను ఇక మాట నిలుపుకునే దానిలో ఇక భూములు పడబడ్డ భూములు ఇక అవసరము లేవని అనుకున్న భూములని బ్యాంకులో తాకట్టు పెట్టి భూములను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ సర్కార్ చేస్తా చేస్తోంది. ఉంది. సో టీజీఐఐసి ల్యాండ్ బ్యాంక్ నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 45,000 కోట్ల విలువైన 760 ఎకరాలు గుర్తింపు. సో దీనివల్ల కొంత మైనస్ కూడా ఉందని చెప్పుకోవచ్చు అనిల్. ఎందుకంటే ఈ రంగారెడ్డి, మేడ్చల్ కానివ్వండి ఇవన్నీ కూడా రాజధానిలో ఉన్నాయి కాబట్టి, అవునవును సో ఇవన్నీ డెవలపింగ్ అంటే ఏదైనా ఇండస్ట్రీ వేయాలన్నా, ఏదైనా పర్మిషన్స్ తీసుకోవాలంటే ప్రభుత్వ ఆధీనంలో భూములు ఉన్నట్టయితే ఏదైనా చేయొచ్చు. ఇది గత గవర్నమెంట్ ఇక్కడ ఏం చేసిందంటే ఫార్మసిటీ కట్టడానికి ప్లాన్ చేసిన వాటిని ఇప్పుడు మరి మనం అక్కడ ఫార్మసిటీ వద్దంటుంది. ఎందుకంటే వాతావరణం ఖరాబ్ అవుతుంది, అలా చేయకండి. మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏంటంటే ఫార్మా విలేజ్లు తీసుకొచ్చింది. ఆ విలేజ్లో ఏంటంటే కొంత ప్లేస్ ఉంటుంది కాబట్టి వాటిని తాకట్టు పెట్టి ఉపాయం కట్టినట్టున్నారు వీళ్ళు. మొత్తానికి కాకుండా ఇక్కడ అభివృద్ధి చేసుకోవచ్చు మన ఫార్మా ఇండస్ట్రీ కానీ. ఇంకా ఇట్లాంటి ప్లేసెస్ కన్నా అనిల్, ఇప్పుడు మన రంగారెడ్డి కానివ్వండి, మేడ్చల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లాలు. హైదరాబాద్ కు ఆనుకొని ఉన్నటువంటి, రాజధానికి ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు. అవి కూడా హైదరాబాద్ తో పాటు అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి సో చాలా డెవలపింగ్ ఉంది. అటు రియల్ ఎస్టేట్ కానివ్వండి, పెద్ద పరిశ్రమలు వేయాలన్నా కూడా చాలా డెవలప్మెంట్ కనిపిస్తుంది ఇక్కడ. కాకపోతే ఇట్లాంటి భూములను తాకట్టు పెట్టడం వల్ల మరి ఆ బ్యాంకులు ఏమైనా పరిష్కారం అంటే వాళ్ళు కూడా ఏమైనా పారిశ్రామికంగా ఆలోచిస్తుందా లేదా, ప్రభుత్వానికి బ్యాంక్ ఇంటర్లింక్ ఉంటది కాబట్టి సో ఆ భూములను ముట్టే అవకాశమే ఉండదు. సో దానికన్నా బదులు అంటే జిల్లాలలో అభివృద్ధి, జిల్లాలలో పడవడ్డ భూములను కూడా చేస్తే మంచి ఉంటది. కానీ అక్కడ డిమాండ్, అసలు ముఖ్యమైన విషయం ఏం తెలుసా అనిల్, డిమాండ్ ఆడ లేదు కాబట్టి అంత హైదరాబాద్ మీద పడ్డారు. ఇది కూడా వాస్తవమే. ఇంకోటి ఏంటంటే మరి వీళ్ళకి వేరే ఉపాయం లేదు. ఎందుకంటే ఉన్న భూములన్నీ కేసీఆర్ అమ్మేసుకున్నాడు. ఈ మందు మీద తీసుకొద్దామని కొత్త పాలసీ తీసుకొద్దామని ఉపాయం కట్టారు, అది ఫెయిల్ అయిపోయింది. ఆ మందు పాలసీ ఫెయిల్ అయిపోయింది, ఇవి ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి ఇక ఉన్నదేంది గవర్నమెంట్ భూములే కదా, వాటిని తాకట్టు పెడదామని ఉపాయం కడుతున్నారు. ఎస్, అట్లనైతే చాలా వరకు కొన్ని నిర్ణయాలను అయితే తీసుకుంటున్నారు. అలాగే మనం చూసుకుంటే వీటిలో కొన్నింటిని తనఖా పెట్టి 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళిక ఇప్పటికే ఆర్బీఐతో సర్కారు సంప్రదింపులు జరిగాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఇష్యూ మీద కూడా ఇది ఏదైతే దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు కాబట్టి ఆ కోట్ల రూపాయల ఆర్బీఐతో కూడా వాళ్ళైతే సంప్రదించడం అయింది. కాకుండా అంత పెద్ద అమౌంట్ కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించే పరిస్థితి కనబడతా ఉంది. మరి వాళ్ళంత పరిస్థితి ఇంత దీన పరిస్థితుల్లోకి అయితే మరి ఎందుకు ఆలోచించాలి ఆర్బీఐ? ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇష్టం ఉన్నట్లు తెచ్చుకున్నాడు. పోవాలా, బాండ్లు వేలం వేయాలా, తర్వాత లోన్లు తెచ్చుకోవాలి, ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కానీ మన తెలంగాణలో కొంత ఆర్థికంగా బెటర్ గానే ఉంది, రాజధాని ఉంది, ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటది. కానీ
సో మన ఎందుకు రాష్ట్ర ఆలోచిస్తా ఉన్నారంటే ఇక్కడ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మరి వాళ్ళని ఎవరు తీసుకోవడానికి కూడా కొంతమంది వెనుకంజన వేస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే ఆర్‌బీఐ కూడా ముందుకొస్తది. ఎవరైనా ముందుకొచ్చేసి ఈ లోన్‌లు మేము తీసుకుంటాం. మళ్ళా వాళ్ళకి గవర్నమెంట్ పే చేయాల్సి ఉంటది. అలా తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆర్‌బీఐ కూడా ముందుకొస్తదనమాట. సో దానికోసం కొంత అంటే ఆర్‌బీఐ తెలంగాణ మీద కూడా పాజిటివ్ ఒపీనియనే ఉంది. ఎందుకంటే చాలా డెవలప్డ్ అయితున్న స్టేట్‌లలో మన తెలంగాణ కూడా ముందనే ఉంది. మొత్తానికైతే కుదబెట్టడానికైతే ఉంది. కాకుండా ఇక్కడ మనం మొత్తానికైతే మొత్తం అమ్మడం ఇష్టం లేక తనఖా పెడుతున్నారు. మరి తనఖా పెట్టినా కూడా అది మళ్ళీ విడిపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటది. సో రుణమాఫీ కోసమే భూములు తనఖా పెట్టేటటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో ఉంది అని అంటే కూడా అర్థం చేసుకోవచ్చు. సో మన హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే కూడా అనిల్ ముఖ్యంగా ఏంటంటే టాక్సెస్ అనేవి కూడా డైరెక్ట్ గా ప్రభుత్వం వరకు చేరవు. అంటే చేరినా గానీ అవి వేరే పద్ధతిలో చేరుతాయి గానీ చాలా ఇక్కడ నోటరీ ల్యాండ్స్ ఉండడం వల్ల కూడా ఎంత ఇబ్బందికరం అంటే వాళ్ళు ఎవ్వరు ట్యాక్స్ పే చెయ్యరు అసలు. సో అట్లాంటి సందర్భంలో ఇన్కమ్ అనేది ఎక్కడి నుండి జనరేట్ అవుతుంది? ప్రభుత్వానికైనా ఏదైనా నిధులు విడుదల చేయాలన్నా అభివృద్ధి పనులు చేయాలన్నా కూడా ఇవన్నీ అడ్డం కాలే కదా. నోటరీ ల్యాండ్స్ పైన ప్రజెంట్ అయితే వాటికి సంబంధించిన సమస్యను ఒకటి పరిష్కరించినట్టయితే ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఆదాయం వెళ్తుంది. సో వాళ్ళు కూడా చేయాల్సిన నిధులతో అభివృద్ధి అనేది చేస్తారు. సో మొత్తానికైతే రైతులు అయితే మొత్తానికి 15 ఆగస్టు మీద అయితే అందరైతే ఆశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో మొన్న నష్టపోయిన వాళ్ళైతే మొత్తానికైతే రైతు రుణమాఫీ చేస్తారని రేవంత్ రెడ్డి ఏదైతే మాట చెప్పారో, ఎన్నికల ముందు చెప్పారో, తర్వాత కూడా చేస్తారని చెప్పారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆపేసామని చెప్పారు. తర్వాత నిధులు లేదని చెప్పారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఇంకొక 2 నెలలు అయితే ఉంది, మనం అయితే చూడబోవాలి. అది మరి చేస్తే మటుకు రేవంత్ రెడ్డి చేస్తే మటుకు చాలామంది రైతులు అయితే సంతోషిస్తారు. నిజంగా అనుకున్నట్టయితే ఆయన అనుకున్న విధంగానే చేయాలి. ఎందుకంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తారో లేకుంటే ఇవే ఐటీ కట్టే వాళ్ళు 3 లక్షల పైన కట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాకుండా నిజమైన ఎవరైతే బాధపడుతున్నారో ఆ రైతులు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని కోరుకుంటా ఉన్నాం. ఎస్, ఇది వాటి అంశం. చూస్తూనే ఉండండి మనం టీవీ.